ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎటువంటి న్యూస్ వచ్చేసిందో చూసేద్దాం. సో విజయ్ కి హంగ్ భంగం, తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు, డిఎంకే ఏఐఏడిఎంకే జట్టు కట్టే అవకాశం, ద్రవిడ పార్టీల ఐక్యత దిశగా వ్యూహాత్మక అడుగులు, మద్దతు సమీకరించుకోలేక విజయ్ సతమతం, 5 సభ్యుల కాంగ్రెస్ ఒక్కటే ఆయన వైపు, ద్రవిడ పార్టీలన్నింటికీ కలిపి 120 సీట్లు, అధికారాన్ని పంచుకోనున్న అన్నాడీఎంకే డిఎంకే, తొలుత అన్నాడీఎంకే పళనిస్వామికి ఛాన్స్, సంఖ్యాబలం లేదు, విజయ్ కి పిలుపు అక్కర్లేదు, గవర్నర్ కు రాజ్యాంగ నిపుణుడు బన్సుడే సలహా, అవకాశం ఇస్తే ఫిరాయింపుల్ని ప్రోత్సహించినట్లే, నాడు ఎడ్డీకి సుప్రీం ఒకరోజే గడువు నిపుణులు. సో ఇప్పుడు విజయ్ కి హంగ్ భయం పట్టుకున్నట్టుగా హంగ్ భంగం ఉండేటట్టుగా ఉంది. మరి విజయ్ అధికారంలోకి వచ్చే అందరూ ముఖ్యమంత్రి అవుతారు అనుకునేటువంటి నేపథ్యంలో ఇప్పుడు హంగ్ భంగంలో అడ్డుపడేలా ఉంది. సో తమిళ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మూమెంట్ ఉంటుందో కూడా ఎవరు ప్రిడిక్ట్ చేయలేనటువంటి అంశం ఇక్కడ చూస్తున్నాము. స్టాలిన్ అదేవిధంగా పళనిస్వామి, సో వీరిద్దరూ జత కడితే మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు అంటే వీళ్ళ మద్దతుతోటి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి మొత్తానికి విజయ్కి చూసుకున్నట్లయితే హంగ్ ఏర్పడినట్లయితే ఏదేమైనప్పటికీ కూడా విజయ్కి ఒక అడ్డుకట్ట వేసే ఆలోచనలో స్టాలిన్ అలాగే పళనిస్వామి ఉన్నారని తెలుస్తుంది. సో డిఎంకే కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నం, 55 ఏళ్ల స్నేహాన్ని వదులుకున్న హస్తం, ఇది ముమ్మాటికి వెన్నుపోటే డిఎంకే ఆగ్రహం. సో డిఎంకే కాంగ్రెస్ ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి విచ్ఛిన్నమైంది. ఎందుకంటే కాంగ్రెస్ కు ఉన్నటువంటి 5 సీట్లు టీవీకేకి మద్దతు తెలిపిన సంగతి మనకు తెలిసిందే. సో 55 ఏళ్ల స్నేహాన్ని హస్తం పార్టీ వదులుకుందని చెప్పి డిఎంకే ఆగ్రహం. ఇక ఈ హంగ్ గురించి ఒకసారి మనం చూసినట్లయితే తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందా? ద్రవిడ సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చిన పార్టీలే అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న డిఎంకే అన్నాడీఎంకేల చేతులు కలపనున్నాయా? అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించి తొలి దెబ్బే అదిరింది అనిపించి తమిళనాడు ఎన్నికల్లో విజిల్ మోత మోయించిన ఇళయ దళపతి విజయ్కి ముఖ్యమంత్రి పీఠం అందినట్లే అంది దూరం అవుతుందా? ద్రవిడ సిద్ధాంత మూలాలు, ద్రవిడ పార్టీల ఉనికి పేరుతో డిఎంకే అన్నాడీఎంకే కలిసి అధికారాన్ని పంచుకుంటాయా? అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలన్నింటినీ కూడా అవుననే సమాధానం లభిస్తుంది. సో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి డిఎంకే అన్నాడీఎంకే కూడా రెండూ కలిసి విజయ్కి హంగ్ భంగం కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్ని రోజులు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ద్రవిడ పార్టీ నుంచి ద్రవిడ పార్టీగా ఉత్పన్నమైనటువంటి డిఎంకే అన్నాడీఎంకే కలిసి సో ఏదైతే టీవీకి అధినేత విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే న్యూస్ వినిపించిందో దానికి అడ్డుకట్టు వేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. సో మొత్తానికి ఏ క్షణం ఏది జరగనుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పటికే విజయ్ కూడా గవర్నర్ని కలవడం జరిగింది. గవర్నర్ సంఖ్యాబలం చూపించాలి అంటూ ఆయనకి చెప్పడం జరిగింది. సో మరి సంఖ్యాబలాన్ని నిరూపించుకోవడానికి విజయ్ కూడా సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో డిఎంకే కాంగ్రెస్ మీద కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గరిష్టం 100, కనిష్టం 25 భూముల విలువ పెంపుపై ప్రభుత్వం యోచన, మార్కెట్ రిజిస్ట్రేషన్ శాఖ ధరల మధ్య తేడా ఎక్కువ చోట్ల అమలు, జిల్లాల నుంచి ధరల వివరాలను తెప్పించుకుని అధికారుల అధ్యయనం, ప్రజలపై భారం పడకుండా విడతల్లో పెంచాలి ఆర్థిక సలహాదారు. మరి ఏదైతే భూముల విలువను పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో గరిష్టంగా 100%, కనిష్టంగా 25% చూసుకున్నట్లయితే సో ఇది మార్కెట్ రిజిస్ట్రేషన్ శాఖల ధరల మధ్య తేడా ఎక్కువ చోట్ల అమలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇకపోతే రాష్ట్రంలో భూముల విలువను పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం ప్రాంతాల వారీగా ఎలా పెంచాలనే దానిపై కసరత్తు జరుగుతుంది. గరిష్టంగా 100%, కనిష్టంగా 25% పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. భూముల మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లో 75% దాకా పెంచాలని, రెండు విలువలకు మధ్య తేడా 15% లోపే ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు లేకుండా యథాతథ స్థితి కొనసాగించాలని, వాణిజ్య సంస్థలకు సంబంధించిన భూముల విషయంలో పెంపు చేపట్టవద్దని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇది చూసుకున్నట్లయితే ప్రాంతాల వారీగా ఏ విధంగా పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ మార్కెట్ విలువ అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖ ధరల విలువ వ్యత్యాసం ఎక్కువ ఉన్న చోట్ల ఎక్కువగా పెంచే అవకాశాలు, అదేవిధంగా వ్యత్యాసం తక్కువ ఉన్న చోట్ల తక్కువ పెంచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి భూములపై భూమి విలువలను పెంచే అవకాశం లేదన్నట్టుగా కూడా కనిపిస్తుంది. సో మొత్తానికైతే గరిష్టంగా 100%, కనిష్టంగా 25% పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే
సాధారణ మహిళగా సిపి సుమతి అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డుపై పోకరీల ఆట కట్టించేందుకు సీక్రెట్ ఆపరేషన్. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ దగ్గరలో సిపి సాహసం. చుట్టుముట్టిన పోకరీలు, మద్యం మత్తులో వేధింపులు. 40 మంది అదుపులోకి. అంతా విద్యార్థులు, ఉద్యోగులే. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారికి కౌన్సిలింగ్. తోకలు కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చిన మల్కాజ్గిరి సిపి. సో మొత్తానికి మల్కాజ్గిరి సిపిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి సుమతి ఒక సాహసానికి ఒడిగట్టారని మనం చెప్పుకోవచ్చు. సో మల్కాజ్గిరి ప్రాంతానికి సిపిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆమె రద్దీగా ఉండేటువంటి దిల్సుఖ్ నగర్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి 3:30 గంటల పాటు, అంటే 3:30 వరకు కూడా ఆమె సాధారణ మహిళగా రోడ్డు పైన ఆకతాయిల ఆట కట్టించేందుకు సాధారణ మహిళ రూపం ఎత్తి మహిళా భద్రత హైదరాబాద్లో ఎలా ఉంది అనే చర్యల్లో భాగంగా నిన్న ఆమె అక్కడ 3:30 గంటల పాటు ఒంటరి మహిళగా తిరగడం. సో ఆ నేపథ్యంలోనే 40 మంది వ్యక్తులు ఆకతాయిలు ఆమె చుట్టూ తిరుగుతూ పోకరీలు అల్లర్లు చేస్తూ ఆమె ఐపీఎస్ అధికారి సిపిగా బాధ్యతలు తీసుకున్నారని తెలియకుండా ఆమెని వేధించినటువంటి పరిస్థితి. వస్తావా, గంటకి రేట్ ఎంత, ఇటువంటి నీచమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. మొత్తానికి 3:30 సమయంలో కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఆమెకి సెల్యూట్ కొట్టడంతో ఆకతాయిలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పోలీస్ అధికారిని అని అప్పుడు తెలిసింది. సో మొత్తానికి ఆ 40 మందికి అదుపులోకి తీసుకుని వాళ్ళు చూసుకున్నట్లయితే మొత్తం విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగులే. సో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించారు. ఏదేమైనప్పటికీ ఒక సాహసపూరితమైనటువంటి పని చేస్తారని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి పోలీసులు ఈ విధంగా చేస్తే ఆకతాయిల అంటూ కొంతమేర నియంత్రించవచ్చని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మెట్రో విస్తరణకు చేయూతనివ్వండి, ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామిగా ఉండండి, ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీస్ ఫేజ్ 3 కింద చేపట్టండి. కేంద్ర మంత్రి ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. కేరళంలో మోదీ షాలను ఓడించాం సీఎం రేవంత్. నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, తాను వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిపివేతపై సీఎం ఫైర్. బాధ్యులైన అధికారులపై చర్యలకు డీజీపీకి ఆదేశాలు. మొత్తానికి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 నిర్మాణానికి చేయూతనివ్వాలని చెప్పి కేంద్ర మంత్రి ఖట్టర్ను ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మొత్తానికి ఇటు మెట్రో నిర్మాణానికి చేయూతనివ్వాలి అంటూనే ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ ఫేజ్ 3 కింద కూడా ఈ మెట్రో పనులను చేపట్టాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే తన కాన్వాయ్ తోటి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని, తాను వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిపివేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి కూడా చెప్తున్నారు. కాన్వాయ్ గురించి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, ట్రాఫిక్ నియంత్రణ చేయాలి, నా గురించి ట్రాఫిక్ నిలిపివేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి ఎస్పెషల్గా చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి విరుద్ధంగా ఎవరైనా ట్రాఫిక్ నియంత్రిస్తే వారిపైన బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డీజీపీ కూడా ఆదేశించారు. సో ఇక్కడ తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు జలాలు, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఖరారైన అలైన్మెంట్. సో తుమ్మిడిహెట్టి 150 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి అటు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటున్నా సరే ఇక్కడ తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు జలాలను మళ్లించి అక్కడి నుంచి ఎల్లంపల్లికి తరలించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 150 మీటర్ల ఎత్తులో నిర్మించినా సరే ఆ గ్రావిటీతో ఎల్లంపల్లికి జలాలను అందించలేకపోతున్నటువంటి పరిస్థితి. సో ఇంకొక ప్రపోజల్ అయితే అధికారులు చేపట్టారు. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు జలాలని గ్రావిటీ ద్వారా తీసి అక్కడ సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి ఈ జలాలను పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ అలైన్మెంట్ అయితే ఖరారైంది. దీనిపైన ప్రభుత్వం కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది.